స్తోత్రం చెల్లించుము దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము గాఢంధకారములో కన్నీటిలో ఎడనా గాఢంధకారములో కన్నీటిలో ఎడనా కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధిగా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధిగా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సియోను మార్గములో పరుశోధనలో రాగా సియోను మార్గములో పరుశోధనలో రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సిలువ సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా
స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము హల్లెలూయా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే మనసు నాకిచ్చినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా నీవే క్షమాపణ కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా నీవే క్షమాపణ హల్లెలూయా యాకోబును దీవించిన దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడువానయ్యా దేవా నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువానయ్యా దేవా నన్ను దీవించు వరకు నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువానన్నావే నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడువానన్నావే నా తల్లి మరచిన నా తండ్రి విడచిన తల్లి మరచిన నా తండ్రి విడచిన కునుకని దురాపోక నన్ను చూస్తున్నావు దేవా కునుకని దురాపోక నన్ను చూస్తున్నావు దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడువానయ్యా దేవా
నన్ను దీవించు వరకు గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు అన్ని గతించిన నీ మాట శాశ్వతము అన్ని గతించిన నీ మాట శాశ్వతము అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడువానయ్యా దేవా నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువానయ్యా దేవా నన్ను దీవించు వరకు హల్లెలూయా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరిచితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరిచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించు నీ ప్రేమతో ప్రభువా వెలిగించు నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి లోకమంతయు నన్ను విడచిన
వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. కూడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తప్పకనకి లోకంలో ఎవరు నారయ్యా, నీకు తపనలో ఎవరికి చోటే లేదయా. నీవు తపనకి లోకంలో ఎవరు నారయ్యా, నీవు తపనలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడవవా, కుంటివాడినయ్యా నా తోడు నడవవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, చలితో నన్ను నీవు చేరదీయవా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను
నన్ను విరచిపోయినా తల్లిదండ్రి నీవైనను లాలించుమా తల్లిదండ్రి నీవైనను లాలించుమా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విరచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విరచిపోకయా. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రములు అయినా నమ్మదగిన దేవానికి వందనాలు. పరిశుద్ధుడా నీకు మహిమ నాయనా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి దేవా ఓ స్తోత్రములు దేవానికి మహిమ. నువ్వు గొప్పవాడివి అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నీకు స్తోత్రములు నాయనా. నీకు స్తుతి కలుగును గాక అయ్యా. మా రక్షణ మందిరంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ పట్ల నీ కృపను నీ కనికరమును దయచేయండి ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడు వేసయ్యా, నువ్వు పరిశుద్ధుడవు తండ్రి, నీకు మహిమ. ఈ సైమకాలం మందు మా ఆరాధన అంతట్లో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్కు ద్వారా మాట్లాడండి. పరలోక దర్శనాలు మీరు దయచేయండి ప్రభా. పరలోక మాటలతో మీరు నింపండి. మీ మహిమ కొరకు వాడుకోనండి. నీ కార్యమును దయచేయండి ప్రభా. హల్లెలూయా. స్తుతి 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 స్తుతినైనా స్తుతినైనా మా స్తుతుల మీద నువ్వు ఆశీర్వైన దేవాన్ని వందనాలు. ఈ సమయకాలం మందు ప్రభా మా ఆరాధన అంతతో నీ కృపని నీ కనికరమును దయచేయండి ప్రభా. అయ్యా ముందు కొనసాగుటకు సాయించండి ప్రభా. అయ్యా 40 రోజులు ఉపవాసన ప్రార్థన జరుగుచుండగా శ్రమల దినములో ప్రభా ప్రతి బిడ్డకు ఆసక్తి కలిగించండి, ప్రతి బిడ్డ అవసరాలు తీర్చండి ప్రభా. ప్రతి బిడ్డను ప్రోత్సపరచండి, ప్రతి బిడ్డను ధైర్యపరచండి ప్రభా. ప్రతి బిడ్డకు నీ జ్ఞానముతో నింపండి నాయన. హల్లెలూయా. స్తుతి దేవా స్తోత్రములు తండ్రి, నీకు మహిమ. ఈ సమయకాలం మందు ప్రభా నీ మందిర ఆవరణములో ప్రభా మేము మొర పెట్టినప్పుడు మా మొరను ఆలకించి వాడవు నువ్వే అయ్యా. మమ్మల్ని చూసి వాడవు నువ్వే, మమ్మల్ని పోషించి వాడవు నువ్వే, మాకు శక్తిని ఆరోగ్యం ఇచ్చి వాడవు నువ్వే, నీ ఆత్మతో నింపువాడవు నువ్వే నాయన. బలమైన విశ్వాసంలో నడిపించి వాడవు నువ్వే తండ్రి, నీకు స్తుతి నాయన. అయ్యా మా స్తుతుల మీద నువ్వు ఆశ్చర్యమైన దేవానికి స్తోత్రములు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తుతించాలి. దేవా నాలోకి రా, నాలోకి రా అయ్యా. నాతో మాట్లాడు ప్రభా, నాతోటి మాట్లాడండి. మీ మహిమ కొరకు వాడుకోనండి ప్రభా. నా హృదయాలను బలపరచండి ప్రభా. అయ్యా మీరు నాతో ఈ రోజు మాట్లాడండి, మా దర్శనం మందు మాట్లాడి నన్ను బలపరచు నాయన. అంచెలంచెలను వెదిగించు నాయన. దయచేయండి ప్రభా. నా ఫ్యామిలీ వాడుకోనండి, నా కుటుంబాన్ని వాడుకోనండి. నా ఫ్యామిలీతో నాతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ రోజు నీ మంది కనకరించే గొప్పవాడివి నువ్వే తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. మేమే పాటి వారం కాకపోయినా ఏ అర్హత లేకపోయినా ప్రభా నడిపించి వాడవు నువ్వే. ఈ సంఘాన్ని నడిపించే దేవుడవు నువ్వే అయ్యా. నాయా సంగతి దేవ స్తోత్రములు స్తోత్రములు. అగరు కన్నీళ్లు గార్చి మొరపెట్టినప్పుడు ఆమె మొరను ఆలకించిన దేవుడే వేసయ్యా ప్రభా. దానియేలు విశ్వాసంతో ఉన్నప్పుడు సింహాల నోళ్ళు మూయించిన దేవుడే వేసయ్యా. అయ్యా ఈ సమయకాలం మందు ప్రభా మా కన్నీళ్లను కూడా చూసండి, మా కుంగిపోయిన హృదయాలను మీరు బలపరచండి ప్రభా. లేఖిని తానము దూరపరచండి ప్రభా, లేఖిని తానము నుంచి దూరపరిచి పరలోక దేవుని సైతం మీరు నడిపించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి వ్యాపారమును దీవించండి, ప్రతి బిడ్డ చేస్తున్న ప్రతి వృత్తిని మీరు ఆశీర్వదించండి. పనిలేని బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు అయ్యా, నీకు మహిమ నాయనా. అయ్యా ఎంతో కుమిలిపోతున్నారు. పని లేని బిడ్డలను ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. వారి చేతుల్లో పని కలిగించి అయ్యా. వాళ్ళు కష్టపడి పని చేసేవారు, వారి మొక్కలకు మంచి జీవం పోయిన ఆయన, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. బిడ్డలు కష్టపడి పని చేసేవారు అలసిపోకుండా మీరు సాయించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పుల సమస్య నుంచి విడిపించబడాలా, లేఖిని తనము నుంచి దూరం అవ్వాల ప్రభా. నీ పరలోక దీవెనలు దగ్గర అవ్వాలా తండ్రి, నీకు మహిమ. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటకు సాంగ్లకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ. సమయకాలం అందు మన నీలమైపోయి ప్రభు వైపు కనపట్టి ప్రభు బిడ్డలుగా స్వీకరించబడ్డాం కనుక మన అవసరాలు తనే తీర్చవలసిందిగా. హల్లెలూయా. స్తుతి దేవా. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస.
बहु श्रेष्ठमुखे बहु श्रेष्ठमुखे ला 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 Sotram Parishodame Nashasa Mandiranta Soravamuru Astale Mayamaru Sotram Soravamuru Astale Mayamaru Amen. La 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 la
ఈ సమయకాలమందు ప్రభా నువ్వు గొప్పబడిన ఆయన మా స్తుతుల వింద నువ్వు ఆశీనవు మా విన్నపములు నువ్వు ఆలకించు ప్రభా మా హృదయాన్ని మీరు బలపరచండి. దేవానికి స్తోత్రములు. మా ఆరాధన అంతట్లో నీ కృప కనికర్యములు స్తోత్రం నడిపించయ్యా. అయ్యా మా హృదయంలో చూస్తున్న దేవాన్ని కొందనాలు, మా మనసును చూస్తున్న దేవాన్ని కొందనాలు. ఈ రోజు నీ ఆత్మచేత నింపండి అయ్యా, నీ పరిశుద్ధాత్మచేత నింపండి అయ్యా. నీ కార్యము దయచేయండి ప్రభా. మా నీ వాక్కు ద్వారా మాట్లాడు, నీ పరలోక దర్శనముల ద్వారా మాట్లాడు అయ్యా. నీ మాటకు విధేయులై ఉండుట మాకు సాయం చేయండి ప్రభా. మాకు మేము తగ్గించుకున్న కృప అనుగ్రహించయ్యా. నీ కార్యమును దయచేయండి ప్రభా. నీ పరలోక దేవుల చేత నింపయ్యా, నీ పరలోక ఆశీర్వాదముల చేత నింపయ్యా. నువ్వు మాతో మాట్లాడు. దేవానికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడివేరుక్షములో జలధార వృక్షమెట్లుందో అతిశయమైన ప్రభుని పరిశుద్ధుల మధ్యలో అతిశయమైన ప్రభుని నన్ను సుగముగా మార్చెను నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివి. నీ పొడి బలపడదని పలగితిములలో నీ పొడి
కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను. స్తుతిదేవ స్తోత్రములు తండ్రి నీకు మహిమ నాయన. అయ్యా ఈ సమయకాలమందు ప్రభా హల్లెలూయా స్తుతిదేవ స్తోత్రం స్తోత్రం తండ్రి నీకు మహిమ. ఈ సమయకాలమందు ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా, ప్రతి హృదయాలను మీరు బలపరచండి దేవా నీకు మహిమ. ఈ సమయకాలమందు ప్రభా ప్రతి బిడ్డ పట్ల నీ కృపని కనికరమును దయచేయండి ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడే వేసయ్యా, నీ పరలోక దేవుని చేత నింపయ్యా, అడ్డుకట్టను తొలగించయ్యా, నీ కార్యములు దయచేయండి ప్రభా. మా పట్ల నీ కృపాన్ని కనికరముల చేత అయ్యా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీ మహిమ కొరకు వాడుకోనండి ప్రభా. నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా, నీ ఆత్మ చేత నింపండి, నీ బలమైన వాక్కుని విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా స్తుతి దేవా స్తోత్ర 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 దేవా నీకు మహిమ. పేరు పరిశుద్ధ ప్రేమ దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ సమయం కాలన ప్రభా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారమంతా కాపాడినారు ప్రభా, ఎవరి కుటుంబాలు ఏ సమస్యలు వారమంతా మీరు సురక్షితంగా కాపాడి వందనాలు ప్రభా. భర్త భార్యలు పిల్లలు కలుసుకొని మీ మందిరం వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. నాయన వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని నిలబెట్టినందుకు బలహీనుల తండ్రి బలపరచండి ప్రభువా. నాయన యేసయ్యా మరి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మెడ నొప్పులు నడుము నొప్పులతో నాయన అయ్యా నీ కొందనాలు తండ్రి ప్రభా, నీ కొందనాలు దేవా. నిన్నైతే తండ్రి మేము తెలుసుకున్నాం ప్రభువా, నా సర్వశక్తిమంతుడు, నా రోగులకు వైద్యుడు, సర్వ రోగాలకి వైద్యుడు, స్వస్థపరిచేవాడు అని ఆలోచన చేసుకున్నాం తండ్రి. నీ అందు జీవించిన వాళ్ళని మీరు సమస్తం చేస్తున్నారు నాయన. నీ కొందనాలు ప్రభా, నీ అందు జీవించినప్పుడు మీరు చేయండి ప్రభా. నీ కొందనాలు దేవా. ఎంతో దుఃఖ దినాలు ఉండొచ్చు ప్రభు, అప్పుల బాధతో ఉండొచ్చు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. అప్పుల కుటుంబాలు కలుసుకొని పని లేక నాయన పని లేక బాధపడుతున్నారు ప్రభా. మీరు ఈ మందిరంలో మొదలుపెట్టినప్పుడు పరలోకం నుంచి మీరు చూస్తున్నారు తండ్రి, ఆ మొర ఆలకించుతున్నారు ప్రభా. నీ కొందనాలు దేవా. ప్రతి దినం సమస్యలతోటే, ప్రతి రోజు సమస్యలతోటే తండ్రి, దుఃఖ దినాలతోటే, ఎటు చూడని స్థితాలతో ఉన్నారు ప్రభా. తాగుబోతు భర్తలతో ఉన్నారు ప్రభా. నీ కొందనాలు దేవా. వాళ్ళని తాగుడు నుంచి విడిపించండి ప్రభా, అప్పుల బాధ నుంచి విడిపించండి తండ్రి. పనులు దొరికేటట్టు దయచేయండి ప్రభా. కష్టపడి పని చేసేటప్పుడు కావలసిన శక్తి బలం దయచేయండి తండ్రి. నాయన యేసయ్యా నీ కొందనాలు తండ్రి. ఎవరి కుటుంబంలో ఏమి సమస్యలతో ఉన్నారో, ఎవరి హృదయాలు చెప్ప ముందుకే నీకు తెలుసు నా ప్రభా. రోజు రోజుకు తండ్రి గంటలు తడబడి మొర పెడుతున్నారు ప్రభా. పని ఉండాలి, ప్రార్థన ఉండాలన్నారు ప్రభా. వాళ్ళ మొర ఆలకించండి ప్రభా, అనేకరించండి ప్రభా, శరీకరించండి ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. మరి యవనస్తులను యవనస్తులను వాడుకోతండి, వాళ్ళని గొప్పగా వాడుకోతండి. దిగజారిపోతుంటే లోకంలో చూస్తే తండ్రి పడిపోతున్నారు ప్రభా. యవనస్తులు కష్టపడి చదువుకున్నారు, జాబులకు దయచేయండి నాయన. జాబులు కోరిక నెరవేర్చి వాళ్ళ ఆశలు తీర్చి నా దేవుడు నాకు మేలు చేసి నన్ను సాక్ష్యంగా నిలబెట్టండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీ కొందనాలు దేవా. అయ్యా వాడవాడు ఉండి ప్రభా, ఏ బాధలు ఉన్నారు, దుఃఖాలు ఉన్నారు ప్రభా, స్వస్థపరచండి, బాగా చేయండి ఇప్పుడే తండ్రి. నాయన ఇప్పుడే దిగిరండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. వేస్తారు మరి కసత్తరి ప్రభా. ఓరి కాలు తాకండి ప్రభా. నీ కొందనాలు దేవా. ఇప్పుడే కాకండి అయ్యా. ఇప్పుడే స్వస్థపరచండి, బాగా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా. ఒక్కొక్కరిని ఆదరించండి ప్రభా. ఒక్కొక్కటి హృదయాలు చూసిన దేవా నీ కొందనాలు ప్రభా. కుంగిపోయిన హృదయాలను ఆదరించండి ప్రభా. ఆశీర్వదించి దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. నాయన ఎవరికి ఏం చెప్తున్నారో ప్రభా, అన్య జనులకు చెప్పకుండా ప్రభా నీకు మొర చెప్తున్నారు ప్రభా. ఆ మొర ఆలకించండి దేవా, అంగీకరించండి. పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరి తల నుంచి అరికాల దాకా నీ రక్తంలో కడుగండి ప్రభా. అయ్యా ఏ బాధ లేకుండా మనసులో నీ ఆలోచన, నీ తలంపులు
కపటమైన హృదయాలు లేకుండా తండ్రి, మరి భర్త వస్తే భార్యలు వస్తలేరు, భార్యలు వస్తే భర్తలు వస్తలేరు. పిల్లలు కుటుంబాలు, భర్త భార్యలు కుటుంబాలు కలుసుకొని మీ మందిరంలో మొరపెట్టినప్పుడు మీరు పరలోకం నుంచి దిగొస్తున్నారు ప్రభా, ఆలకిస్తున్నారు తండ్రి. దేవా, వచ్చిన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా రానైన నడిపించుకోండి ప్రభా. ఏ బాధలతో నీకు తెలుస్తున్నా తండ్రి. మరి ఈ రోజు నాయన వాక్యం చెప్పబోతుంటే తండ్రి, మరి నీ గ్రహించే మనసు మాకు దయచేయండి తండ్రి. అద్భుతాలు, మార్తి కార్యాలు, పవిత్ర వరాలు, పిలుపు ద్వారా వాడుకోండి ప్రభా. సాక్ష్యాల ద్వారా, వాక్యాల ద్వారా తోడుగా ఉండి మా స్థుతుల మీద ఆశీర్వదమైన దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లించి తండ్రి కొద్ది ప్రార్థన ఆలకించి మన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. యేసు రక్తమే జయం. మంచిది. దేవునికి మహిమ. మరి సైమ కాలం అమ్మ ఎక్కడ రండి. మరి ఈ విషయంలో ఇంకా కూడా ఈ రాజ్యము మనకు ఎప్పటి విషయంలో కూడా దేవుని రాజ్యానికి మహిమ కలుగుట కొరకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మరి మన పట్ల పెట్టాలి. దేవునికి స్తోత్రము. రెండోటి అమ్మ, మన అందరం తెలిసేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ అక్క వాళ్ళ ఆడపిల్ల ఉంది కదా, అలా భర్త కొంచెం తాయి గడబడి చేస్తుండే, ఆయన కూడా ప్రార్థనలో పెట్టాలి. మనం ఎలాంటి డిస్టర్బ్ కాకుండా అని మనసు మార్చే విధంగా మనం ప్రార్థనలో పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథం ఎంత ఉందో చూసిండ్రా? రైట్. మిగతా భాగం ఉండే కదా, ఓకే ఓకే, అక్కడికి ఆపినాం. రైట్. 89వ అధ్యాయం 26 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు 27వ వచనం నుంచి 52 వరకు చదువుకుందాం. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండచేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును గైకొనిన ఎడల నేను వారి తిరుగుబాటులకు దండముతోను, వారి దోషమును దెబ్బలతోను వారిని రక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వ సత్యమును విడవను. శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిన ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలిచిననియు, వెంట నుండి సాక్షి నమ్మకముగా ఉండనట్లు అది స్థిరపరచబడననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను, అతని కిరీటము నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలన్నీ నీవు తెగకొట్టి ఉన్నావు, అతని కోట ఆయను అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించుచున్నావు, అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీయో సాధింపకుండా చేసి ఉన్నావు, యుద్ధమందు అతన్ని నిలవబెట్టి ఉన్నావు. అతని వైభవమును మాపి ఉన్నావు, అతని సింహాసనము నేలపడగొట్టి ఉన్నావు. అతని యవ్వన దినమును తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతన్ని కప్పి ఉన్నావు. యెహోవా ఎంతవరకు నీవు దాగియుందువు, నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనవాడెవడు? ప్రభువా, నీ విశ్వ సత్య తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. 50 యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రము. అంత అయిన తర్వాత మరి అక్కడ మంచి యొక్క మరి యెహోవా నిత్యము స్తుతి నొందును గాక అన్నారు. దేవునికి ఆ మాటకు చాలా సంపూర్ణమైన విషయం. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి అదే విషయంలో చూస్తే ఇంకా కూడా అతని ఖండము ఏమియో సాధింపకుండా చేసి ఉన్నావు. మొదటి వచనం 43 మొదటి వచనము అతని ఖండము.
కాబట్టి ఏమి ఇప్పుడు అతని ఖడ్గము ఏమీయూ సాధింపకుండా ఆ. చేసి ఉన్నావు. ఎక్కడ నిలబెట్టిండు? యుద్ధమందు ఆ నిలబెట్టి ఉన్నావు. యుద్ధమందు. సరే, ఓకే, రైట్. యుద్ధమందు నిలబెట్టినప్పుడు ఒక లోకమని యొక్క పోరాటం అనే యుద్ధంలో దేవుడు మనం నిలబెడతాడు. ఎప్పుడు నిలబెడతాడు అంటే మన హృదయము ఆయన హృదయానికి పెనవేసుకొని పోయినప్పుడు. హల్లెలూయా. మన హృదయము ఆయన హృదయము పెనవేసుకొని పోతున్నప్పుడు మనలో భయంకరమైన యుద్ధంలో నిలబెడతాడు. హల్లెలూయా. ఆ యుద్ధం అనే పోరాటము ఇంకా కూడా కుటుంబం అనే యుద్ధము, ఇంకా పోరాటం అనే యుద్ధము, శోధన అనే యుద్ధము, బెదిరింపులు అనే యుద్ధము, టెన్షన్ అనే యుద్ధము, ఈ రకరకాల యుద్ధాలు వస్తుంటాయి. ఇలాంటి యుద్ధంలో నిన్ను నిలబెట్టాలంటే ఆయన ముందు ఒరగాలి. మనము ఆయన మీద ఒరగాలి. ఎప్పుడంటే అందుకే నీ భారము, నీ పిల్లల భారము, నీ పనుల భారము ఎవరి మీద మోపగలను? ఎవో మీద మోపగలను. కాబట్టి అందుకనే నీ చింత యావత్తు నా మీద పెట్టమన్నారు. మనం నువ్వు చింతించి, నువ్వు ఆలోచించి జానెడు ఎక్కించలేవు, జానెడు దించలేవు అన్నాడు. కాబట్టి అందుకనే మనం ఎప్పుడు అని చెప్పంటే ఈ విషయంలో యుద్ధమందు నిలబెడుతున్నాడు. 43లో యుద్ధమందు నిలబెడతాడు. ఎందుకంటే పోరాటం అనే యుద్ధాలు ఉంటాయి, టెన్షన్ అనే యుద్ధాలు ఉంటాయి, మనసును కుంగ చూసే ఆలోచన యావత్ అనే యొక్క టెన్షన్ అనే యుద్ధం ఎన్ని ఎదురవుతుంటాయి రకరాల. ఎందుకంటే మరి దావీదుకు గొలియాతు యుద్ధశూరుడై వస్తున్నాడు. మరి ఆ దావీదుకు ఎందుకంటే ఎప్పుడైతే యుద్ధశూరుడు నీ మీదకి వస్తున్నావు, నా మీదకి ఎందుకు వస్తున్నాడు? ఆ గొలియాతు నాకు సంబంధం ఏంది? మరి నీకు సంబంధం ఏంటంటే నువ్వు దావీదు రాజు అని పేరు పోల్చుకున్నమాట కదా. రాజులం అంటే మేమే పేరు కాంచిన రాజులము. మళ్ళీ దావీదు అనే రాజు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఒక రాజ్యంలో పేరు కలిగిన రాజ్యం అంటే నాది సౌలు రాజు అనగా మరి గొలియాతు. ఎందుకంటే గొలియాతు అంటే చాలా మందికి పేరు వెళ్ళిన వ్యక్తిని. నేను యుద్ధం చేయగలను, ఎన్నో సైన్యములను ఓడించగలను. ఇంకా మరి ఈ దావీదు రాజు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఆయన రాజే. మరి రాజు అయితే డిబేట్ పెట్టుకుందాం, యుద్ధం ఆయన గెలవాలి, నేనన్న గెలవాలి. కాబట్టి చూడండి, ఆ యొక్క యవన కాలంలో దావీదును మరి విశ్వాసం, దేవుని యందు నమ్మకం ఉంచడం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన యుద్ధంలో నిలబెట్టినట్టుగా మనం చూస్తాం, యుద్ధంలో ఆయన గెలిచినట్టుగా చూస్తాం, ఒడిశాలలో రాయి పెట్టి ఒకటే దెబ్బకు పడేసినట్టుగా మనం చూస్తాం. ఆమేన్, దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో కూడా ఇక్కడ యుద్ధంలో నిలబెట్టిండు, యుద్ధంలో నిలబెడతాడు. రకరకాల యుద్ధాలు ఉన్నాయి. టెన్షన్ అనే యుద్ధం, పోరాటం అనే యుద్ధం, శోధన అనే యుద్ధం, బలహీనత అనే యుద్ధం, బెదిరింపులు అనే యుద్ధం, ఈ రకరకాల యుద్ధం అన్నప్పుడు ఆ యుద్ధంలో నిన్ను నన్ను నిలబెట్టాలంటే మన దేవుని హృదయం, మన హృదయం పెను వేసుకోవాలి. అడిమలలో చూసినరా కొన్ని సిబి తీగలు, కొన్ని పాస్ తీగలు చెట్లకు అల్లుకొని పోతాయి, ఇట్లా అల్లుకొని పోతాయి. ఆ అల్లుకొని పోయి ఎంతో మీనికి వెళ్ళిపోతాయి. చిక్కుడు తీగలు, బీరకాయ తీగలు, ఆ తీగలు, ఈ తీగలు ఏదన్నా ఆధారం చేసుకొని అల్లుకొని పోతాయి. కాబట్టి మనం కూడా దేవుని హృదయానికి మన హృదయం పెనవేసుకోవాలి. అప్పుడు ఏ టెన్షన్ యుద్ధము, పోరాటం అనే ఈ యుద్ధాలు పనిచేయవు అక్కడ. అందుకని నిలబెట్టినాడు అక్కడ. దేవునికి స్తోత్రము. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇదంతా పక్కకు పెడితే అన్నయ్య నేను సాక్ష్యం ఇస్తా అన్న వాళ్ళు ముందుకు వచ్చి అక్కడిక్కడ రెండు వైపుల సాంగులు ఉంటాయి. మరి ఆ విషయంలో మనకు ఎప్పుడు కూడా దేవుని యందు మన విశ్వాసం ఉంచుతున్నటువంటి మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఈ గొంతు బగ్గ నొప్పి లేచింది, జ్వరం పుట్టింది, గొంతు మాట్లాడలేదు. హాస్పిటల్ కూడా పోయినా పురాత దేవుని మీద ఎందుకు భారం వేసిందని హాస్పిటల్ పోతే కూడా తక్కువ అవుతలేదు. అయినా ఇక నేను హాస్పిటల్కి పోను, ఇప్పటికి 4 రోజులే, మరి తక్కువ అవుతలేదు, మింగొత్తలేదు, ఏం మింగొత్తలేదు. ఈ 8 రోజు తక్కువ అయితే, ఈ 8 రోజు రేపెళ్ళి తక్కువ అయితే, ఈ 8 రోజు దేవునికి కానుకలు సాక్ష్యం చెప్తా. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆడి వినిపిస్తా, ముందు రండి. గదే ఉట్టిగానే ఉంటాను. చెప్పిపోయిన రోజు ప్రార్థనలు అయితే నిన్న కొద్దిగా చేసి 2, 1 స్టార్ట్. జగతికి నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా.
జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా లాభారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితము నేనంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనంత ధన్యుడను గనులకు లేదే శుభతరుణం నాకిది నీ భాగ్యమా గనులకు లేదే శుభతరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ కల్పించి నీ రుణములై తీర్చనా జీవితమంతా నీ కల్పించి నీ రుణములై తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా ఫస్ట్ టైం ప్రైజ్ అలాట్ మీ అందరికీ ప్రైజ్ అలాట్ నా పేరు రాజు యూత్ ప్రెసిడెంట్ని మనకి 40 రోజులు ఉపాసన ప్రార్థన స్టార్ట్ అయింది శ్రమల దిన ప్రార్థన చర్చిలో రోజుకు 1 గంట సేపు జరుగుతుంది 7 నుంచి 8 వరకు అందరూ ఉపాసం లేకున్నా కానీ రోజు 1 గంట వచ్చి చర్చిలో గడిపిపోతే మంచిది 28 తారీఖు శనివారం రోజు మన పాస్టర్ గారికి ఇంటర్వ్యూ ఉంది ఆ షూటింగ్లో ఒక లేడీస్ కావాలి ఎవరైనా పాస్టర్ గారి ఇంటర్వ్యూకి వస్తే అడగడానికి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 1 గంటల వరకు మాకు పేరు ఇవ్వండి వాళ్ళ పేరు మనకి 2027లో మళ్ళీ బైబిల్ ఫీజు టెస్ట్ ఉంది మార్చ్ 1 నుంచి మనం మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి దాని లీడర్ సిస్టర్ వసుంధర తీసుకుంటారు చర్చి తర్వాత అది డిస్కస్ చేస్తారు మన చర్చిది మొత్తం యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది పాస్టర్ ఏలియా అని అందరూ దానిలో వీడియోలు చూడండి రోజు మీకు అది అప్డేట్ చేస్తుంది అది వాట్సాప్లో కూడా మీకు అందుబాటులో ఉంది మీ పిల్లలకు కూడా ఫోన్లు ఇవ్వండి యూట్యూబ్ వీడియోలు చూడడం కోసం ఆ వీడియోల వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంది థ్యాంక్ యూ సపట్లు కొడదాం దేవునికి స్తోత్రం
దేవునికి మహిమ. మరి రెండోటి కూడా మరి అంచెలంచెలు వెదిగిపోవట కొరకు దేవుడు మరి ఇంకా కూడా ఎన్నిక లేని వారి మిమ్మలను దేవుడు గణపరుస్తున్నాడు. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పేది ఏమీ లేదు కదా? రండి అమ్మ. దేవునికి స్తోత్రము, జయం. మనం చెప్పుకున్నాం కదా, దేవుడు సృష్టిని ఎన్ని రోజుల్లో సృష్టించిండు? 6 రోజులలో సృష్టించిండు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. సో మనందరం విశ్రాంతి దినంను పాటించాలి. ఏ రోజు విశ్రాంతి దినం? ఏ రోజు విశ్రాంతి దినం? 7వ రోజు. నేను 6 రోజులు దేవుడు సృష్టిని సృష్టించాడని చెప్పిన కదా. ఎవరికన్నా గుర్తుంటే జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు 6 రోజుల్లో మనకు సృష్టిని ఏ రోజు ఏదేది సృష్టించిండు చెప్పగలుగుతారా ఎవరైనా? ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. మనం ఒక క్రైస్తవులుగా జీవిస్తున్నాం కాబట్టి మనకు బైబిల్లో ఉన్న బేసిక్ అయినా మనకు తెలిసి ఉండాలి. సరే, నేను మళ్ళొకసారి చెప్తా, అందరూ వినండి. దేవుడు మొదటి రోజున వెలుగును చీకటిని చేశాడు. 2వ రోజున ఆకాశము, 3వ రోజున భూమి, సముద్రం, గడ్డి, చెట్లు, 4వ రోజున సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్రములు. అవి ఎందుకు అంటే సంవత్సరములను, కాలాన్ని చెప్పడానికి. 5వ దినమున మహామత్స్యములు, రెక్కలు గల వాటిని. 6వ దినమున అడవి జంతువులను, ప్రాకు పురుగులను. వీటన్నిటిని ఏలడానికి ఒక మనుషుని సృష్టించిండు. తర్వాత చూసుకుంటే 7కు సంబంధించినవి చెప్పుకుందాం. దేవుడు మన కోసం సిలువలో 7 మాటలు మాట్లాడాడు. మొదటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు. 2వ మాట, నీవు కూడా నాతో పరదేశివై యుందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. 3వ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాలి. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, తండ్రి, నా ఆత్మను నీకు అప్పగొనుచున్నాను. ఈ మాటలు 7 మాటలు దేవుడు మన కోసం సిలువలో మాట్లాడిండు. ఇప్పుడు మనం 7 నంబర్ చూసుకున్నాం కాబట్టి బైబిల్లో 7కు సంబంధించిన ఎక్కడెక్కడ ఏ మాటలు ఉన్నాయో అవి చెప్తా. ఇప్పుడు దీన్ని కూడా నోట్ చేసుకోండి. వచ్చే వారం మళ్ళీ మందిరంలో ఇవి జ్ఞాపకం చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆమేన్, హల్లెలూయా. రాజేంద్ర నగర్లో కూడా మన లెక్క పెట్టాలనుకున్నారు, కానీ అది మన ఫెలోషిప్ నాడు ఇచ్చకపోయింది, వాళ్ళతో కాలేదు. ఎందుకంటే అది దానికి సంబంధించిన బుక్స్, దానికి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ తేవాలంటే ఇవి మనకి ఎక్కడ అర్థం అవుతలేవు. ఒకసారి ప్రశాంత్ని అడుగుదామన్నట్టుగా వాళ్ళు ఆలోచించారంటే మీరు ఆ విధంగా చేస్తే అడిగి తెలుసుకోవచ్చు అని చెప్పినాం. కానీ అయ్యగారు అంత సాధ్యం కాలేదు, మాకు అంత ముందుకు ఎవరు రాలేదు, వదిలేసినాం అనేసినారు వాళ్ళు. దేవునికి స్తోత్రము. అందుకంటే ఏదైనా కూడా ప్రేరేపణతో రావాలి. మరి అయ్యో ఎందుకు వదిలేసిండ్రు కదా మరి అంటే, లేదమ్మా అంత పర్ఫెక్ట్గా అలాంటి వర్క్ బుక్స్ అవన్నీ తేవాలంటే మాతో కాదు కాబట్టి అంత లేరు, మరి అంత జ్ఞాపకం చేసేవారు ఎవరు లేరు అన్నట్టుగా వాళ్ళు మేము వదిలేసినాము. ఇక తర్వాత దేవుని చిత్తం అయితే చూద్దామన్నట్టుగా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళతోటిగా కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కాబట్టి ఈ విషయంలో మనకు ఇంకా ముందుకు వెళ్ళసాగడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రతి ఒక్కడ ఈ రాష్ట్రం అంతటా కూడా ఈ ఉపాసన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపాసన ప్రార్థనలో కూడా మన వీలైనంత మట్టుకు మరి సాయంత్రం శుక్రవారం ప్రార్థన అయితే జరుగుతూ ఉంది. మరి ఈ ప్రతి సాయంత్రం కూడా మరి జరుగుతూ ఉంది. మరి పొద్దంతా పనికి పోయిన వారు కూడా నేను ఉపవాసం ఉండలేకపోయినా కూడా మరి రాత్రి మరి సాయంత్రం ప్రార్థనలు జరుగుతాయి కదా, మరి అన్న కూడా నేను పాల్గొట్టి దేవా నా పరిస్థితిలో ఉందని చెప్పి దేవునికి అటెండ్ అయ్యి వస్తా అన్న విషయంలో ఎంతో శిలువలో శ్రమ పడ్డాడు కాబట్టి మరి శ్రమల దినముల మరి ఎందుకంటే నువ్వు విశ్వసించకపోయినా, ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడగా ఉనిపే నిన్ను ఎరిగి ఉన్నవని నేనే కదా అన్నాడు. కాబట్టి అది మనం గుర్తు చేసుకొని పొద్దంతా పని పోయిన వారు అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు మరి రాజు చెప్పిన ప్రకారము మరి సాయంత్రం కూడా మనం ప్రార్థనలో గడపాలి. దేవునికి స్తోత్రము. దేవా నన్ను ఆశీర్వదించాను ఈ ఫీలింగ్తో, ఆ విశ్వాసంతో మనం రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మరి అక్క కూడా ముందుకు వచ్చి మరి జ్ఞాపకం చేస్తుంది.
ఆ విషయంలో మనకు ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రము. ప్రాబ్లాల విషయంలో కూడా మనం సాల్వ్ చేద్దాం. ఏ ప్రాబ్లం ఉన్నా దేవునికి అప్పగించాలి. అయ్యా నేను శోధనలో పడి ఉన్న ప్రాబ్లము ఉంచాలి. సమస్యలు ఉన్నా, పని దొరకని ప్రాబ్లం ఉన్నా, ఈ యొక్క పనులు ఎవరికైతే చాలా బిడ్డలు పని లేక బాధపడుతున్నారు, దేవునికి స్తోత్రము, పని లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఆ పని లేకుంటున్నారు, అడ్డల మీద పోతున్నారు, ఎంతో బాధపడి వస్తున్న బిడ్డలు ఉన్నారు. ఆ యొక్క విషయంలో కూడా మనం ప్రార్థనలు పెడదాం. ఉపాసన ప్రార్థన చాలా ఘన విజయం తీసుకొచ్చేది. కాబట్టి మరి ఈ రోజుల్లో చాలా మంది పని లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం మనం పేరు గడపాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రములు. మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. అది దేనికన్నా రాకుతుందా? చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా. మరి ఉదయ కాలం నుంచి ఇంతవరకు ప్రభా ప్రతి ఒక్క ఆరాధన విషయంలో, పాటల విషయంలో, కీర్తన అధ్యాయం విషయంలో గాని ప్రతి విషయంలో నీ నామాన్ని మహిమపరిచే, ఘనపరిచే పిల్లలుగా మన నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకే మహిమ కలుగును గాక. దేవా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఈ ప్రత్యేకమైన దినాన్ని మా ప్రభా నీ సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టినందుకు ప్రభా ఎంతో అదృష్టములుగా భావిస్తున్నాము తండ్రి. మరి సమయాన్ని వృధా చేసుకున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మరి జ్ఞానం లేకో, పరిస్థితులు బాగలేకో, ఎందు నిమిత్తం రాలేకపోయారో ప్రభా. అయ్యా మరి నువ్వు చూస్తున్నావు, ప్రతిదీ నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. ఆ బిడ్డలను బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. జ్ఞాపకము చేసుకోండి తండ్రి. నీకు మహిమ కలుగును గాక. అయ్యా నడిపించండి ప్రభా. అయ్యా ఉజ్జీవము దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో నిరాశ, నిరుత్సాహము తొలగించి ప్రతి ఒక్క బిడ్డలను నడిపించమని అడుగుతున్నాము తండ్రి. దేవా నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. ఏ ఏ రోగమైనను నా దరికి చేరక, ఏ ఆకాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేర మార్గములో నా పాదము జారక, నీకు సరే నన్ను కాపాడితిరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీవు సరే నన్ను కాపాడితిరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. నా వేదనలో నిన్ను మెచ్చుకుంటిని, నా రోదనలో నీకు మొరపెట్టితిని. నా వేదనలో నిన్ను మెచ్చుకుంటిని, నా రోదనలో నీకు మొరపెట్టితిని. నా కన్నీటిని తుడిచి నీ కోగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కోగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. నూతన యెరూషలేము నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నూతన యెరూషలేము నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నీ
హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దేవుడు సన్నిధి అంటే మనకెంతో ఆనందం. ఆయన సన్నిధి లేని రోజు మనం మనుష్యము కాదు. నిజముగా ఒక 2 వారాల నుండి నేను దేవుడి సన్నిధిని మిస్ అయ్యాను. అంటే నేనున్న చోట మందిరానికి వెళ్ళుండొచ్చు, కానీ ఎంతైనా నేను రెగ్యులర్గా వెళ్ళే మందిరాన్ని మిస్ అయినందుకు నా హృదయం ఎంతో వేదన అనిపించింది. ఎందుకంటే ఇది నా కుటుంబం, నా పిల్లలు, నా కుటుంబం. నేను ప్రతిరోజు నేర్చుకొని నేర్పించే ఒక సంఘం. ఆ సంఘంలో మనమంటూ లేకపోతే మనకు ఆనందం అనేది ఉండదు. నేనక్కడ, నా హృదయం ఇక్కడ. దేవా, అన్ని నీ చేతికి అప్పగిస్తున్నానని దేవుని స్తుతించుకుంటూ ముందడుగు. దినములు ప్రారంభమైనవి. ప్రతి సన్నిధిలో ఉపవాసం ఉంటారు. ఒక్కొక్కరు ఒక రీతిగా నిర్ణయం తీసుకుంటారు అనమాట. కొంతమంది ఏమో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నిర్ణయించుకుంటారు. మరి ఇంకొంతమంది ఏమో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నిర్ణయించుకుంటారు. కొంతమంది ఏమో నైట్ ఉంటానని నిర్ణయించుకుంటారు. ఒక్కొక్కరు ఒక విధముగా వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి, దేవుడు వాళ్ళకు ప్రేరేపించే విధానాన్ని బట్టి మనము నిర్ణయించుకొని ఉపవాసంలో ముందుకెళ్ళాలి. మరి ఖచ్చితంగా నేను ఉండాలి, మరి దైవ సేవకులు ఉండమంటున్నారు కదా, సంఘంలో అందరూ ఉంటున్నారు కదా అని కాదు, కానీ మన హృదయము, మన పరిస్థితులు, దేవా మరి నేను ఉండాలా, మరి నేను ఉండగలుగుతాను అనే నమ్మకము మన మధ్యలో ఉన్నట్లయితేనే మనం ఆ నిర్ణయం తీసుకొని ఉపవాసంలో గడపాలి. ఉపవాసంలో గడిపితే ఇంకా ఎంతో గొప్ప మేలు. మనం ఒకరిని ఆశీర్వాదకరంగా బ్రతుకుతాము, మనము దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించగలుగుతాము, ఇంకా ఎన్నో నేర్చుకుంటాము ఉంటే గనక. ఒకవేళ పరిస్థితులు ఉండలేని స్థితిలో ఉన్నాయి అంటే మనం దేవునికి దుఃఖ పెట్టే పరిస్థితులు కానీ, అవమాన పరిస్థితులు కానీ మనం తేకూడదు. కొన్ని పరిస్థితులను జ్ఞాపకం చేస్తాం. ఇదే టైంలో ఉపవాసం ఉంటానని నిర్ణయించుకుంది, కానీ మార్నింగ్ లేసరికి ఎప్పుడు చూసినా వామిటింగ్ చేసుకుంటుండేది. చాలా నిరుత్సాహంగా బయట అరుగు మీద కూర్చొని ఉంటుండేది. ఏమైంది ఆంటీ అని నేను అడిగినప్పుడు, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానమ్మా అని మూలుగుతూ ఉండేది. అంటే ఆమె సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకొని, దేవా నేను ఉపవాసంలో గడపాలనుకుంటున్నాను, నాకు శక్తినిస్తావా, నేను ఉండగలుగుతానా అయ్యా, నన్ను ఉంచుతావా, నా ఆశ నెరవేరుస్తావా అని అడిగి ముందడిగేయాలి. మరి ఇంకో సహోదరి కూడా ఇలాగే ఒక 3 రోజులు మందిరంలోనే ఉండి ఉపవాసం చేస్తానని నిర్ణయించుకుంది అనమాట. ఆ సహోదరి కూడా ఉంది, ఉపవాసం ఉంది. ఫస్ట్ రోజు ఉంది, సెకండ్ రోజు ఉంది, 3వ రోజు తను తట్టుకోలేకపోయింది. తన బంధుమిత్రులందరూ కోకోనట్ వాటర్ తెచ్చిస్తారు, కొబ్బరి బొండలతో సహా కొట్టి తీసుకొచ్చిస్తున్నారు. వాటర్ ఒక్కటే తాగాలి, మిగతా ఏమి తీసుకోవద్దనమాట. తను ఉండగలిగింది, వాటర్ తాగుకుంటూ రోజంతా 3 రోజులు ఉపవాసం ఉండగలిగింది. కానీ 3వ రోజు ఆమెకు చాలా కష్టమైంది. తను ఏం చేసిందంటే, ఆ కొబ్బరి బొండ వాటర్ తాగేసి ఆ కొబ్బరి బొండను చర్చి పక్కనకి వెళ్ళి ఆ కొబ్బరి ఉంటది కదా, అది పగలగొట్టుకొని కొబ్బరి తినేస్తుంది. అదే సమయంలో పాస్టర్ గారు చూసిరు, అమ్మా ఏంటమ్మా ఇది, మనం ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాం, నువ్వేం నిర్ణయించుకున్నావు, ఎలా ఉండాలని నిర్ణయించుకున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు, ఇది దేవునికి అవమానకరం, నీకు నష్టకరం, అపవాదికి ఎంతో నవ్వుకరంగా ఉంటుంది కదమ్మా అంటే అప్పుడు తలదించుకుంది. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మనము తొందరపాటు నిర్ణయాలతో ఉపవాసంలో గడపని అవసరం లేదు. మనం బాగా ఆలోచించి, మనము దేశం బాగలేదు, లోకంలో మన కుటుంబాలే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా అంత వ్యతిరేకత ఉంది, ఎక్కడ చూసినా బాలేదు. మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేయడం. నిన్న కూడా ఒక న్యూస్ చూస్తున్నాం, 7-6 years అమ్మాయి ఒక బ్రదర్ ద్వారా పాడైపోయింది. తను అమ్మాయిని పాడు చేసింది కాక తను ఒక చెరువులో పడి చనిపోవడం కూడా జరిగింది. అంటే ఎక్కడ నా తప్పును దొరకబట్టేసి నన్ను 10 మందిలో లాగుతారని అవమానంతో తను చనిపోయాడు. అంటే ఇలాంటి స్టోరీలు మనం ఎన్ని వినలేదు. ఈ ఉపవాస ప్రార్థనలో వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎంతసేపు మన కుటుంబాల కోసం కాదు, ఉపవాస ప్రార్థనలో ఉన్నామంటే, ప్రభా దేశంలో చిన్న పిల్లలను బయటికి పంపించాలంటే చాలా భయంగా ఉంది ప్రభా. ఈ గ్రామంలో కానీ ఎక్కడ కానీ మరి కాలేజీ పిల్లల్ని బయటికి తిరిగి వచ్చేంత వరకు భయంగా ఉంది ప్రభా. లోకంలో ఒక క్షణంలో మైండ్ మారిపోతుంది, ఒక క్షణంలో ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి ప్రభా. మేము బయటికి వెళ్ళాలన్న భయం, మా పిల్లల్ని బయటికి పంపించాలన్న భయం అవుతుంది ప్రభా. మా దేశాన్ని మార్చవా, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చవా అయ్యా, ప్రతి ఒక్కరిని సమాధాన పరచవా, సురక్షితంగా బిడ్డల తోడుగా ఉండి ఇంటికి వచ్చేంత వరకు నువ్వు కాచి కాపాడవా అని ఉపవాస ప్రార్థనలో వేడుకోవాలి. మరి ఎంతకాలం ఈ దారుణాలు చూద్దాం మనం చెప్పండి. అందుకే మనం ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలో మరి నిర్ణయించుకున్నప్పుడు ఒక్క గురి పెట్టుకోవాలి. ఆ ప్రార్థన అయ్యేంత వరకు నేను దేని విషయంలో ప్రార్థించాలి,
ఆ ప్రార్థన ముగిసే వరకు ఆ ప్రార్థన ఆపకూడదు. ఆ అంశం కోసమే ఆ ప్రార్థనలో పెట్టాలి దేవుళ్ళు. దేవా నేను దీని గురించి అడుగుతున్నాను, అది మీరు సహాయం చేయండి, అది నెరవేర్చండి అని ప్రభువుని అడగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకో బ్రదర్ గురించి కూడా నేను చెప్తాను. పెద్ద అంకులే, అతను కూడా నేను ఉపవాసం ఉంటాను నిర్ణయించుకొని ఉపవాసం ఉన్నాడు. ఒక రూమ్ లోకి వెళ్ళి ఉపవాసం ఉన్నాడు. తను ఏం చేసిందంటే ఉపవాసం ఉండి ఒక 20 రోజులు నిర్ణయించుకున్నాడు, కానీ 10 రోజులు మాత్రమే ఉండగలిగాడు. ఆయన ఉపవాసం ఉండి ఆ 10 రోజుల తర్వాత తనకి చాలా శక్తి క్షీణించిపోయింది. నేను ఉండలేకపోతున్నానని ఏం చేసిండు, ఇంటికి వెళ్ళి ఆ కూరలు, అన్నములు, పచ్చళ్ళు అన్ని తినేసిండు. ఆకలేసి తట్టుకోలేకపోయాడు. తినేసి వెంటనే హాస్పిటల్లో చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ 10 రోజులు కడుపు ఎంతో ఖాళీగా ఉంటుంది, ఎంతో పచ్చిగా ఉంటుంది, ఎంతో ఎండిపోయినదిగా ఉంటుంది. సడన్ గా వెళ్ళి అవన్నీ తీసుకునేసరికి తనకు కడుపులో చాలా ప్రాబ్లం అయింది. హాస్పిటల్లో చనిపోయే స్థితికి వెళ్ళాడు. అంటే మనం ఏది కూడా మనం సొంత నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే మీ పనులను పక్కబెట్టి నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావు, 5 రోజుల, వారం రోజుల, 2 రోజుల, 3 రోజుల, ఎన్ని రోజులు నిర్ణయం తీసుకుంటున్నావో ఆ నిర్ణయం ప్రకారం ఇక్కడే కూర్చో, ప్రార్థన అయిపోయేంత వరకు ఇక్కడే ఉండు. అలా నిర్ణయించుకున్న వాళ్ళైతేనే మీ ప్రార్థన ప్రభువుకు అందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ పనికి వెళ్తూ పని చేసుకుంటూ ఉపవాసంలో గడుపుతానంటే అది కుదరదు. మనం ఊరికి వెళ్తూ ఉపవాసంలో ఉన్నాను నేనంటే కుదరదు. అవన్నీ వ్యర్థం. అందుకే మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఆలోచనతో ముందు అడుగు వేయండి. ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రభువుకు అవమానకరంగా, మీకు బలహీనతగా, మీకు అనారోగ్యంగా మీరు తెచ్చుకోవద్దు ఎవరు. హల్లెలూయా. మరి ఒక విషయంలో అయితే నేను బాధపడాల్సిన విషయమే. చాలా మందిరంలో ఎక్కడ ఉన్నారు మన సంఘస్థులు, విశ్వాసులు, చాలా బాధ అనిపిస్తుంది. అందరూ మరి మందిరాన్ని మిస్ అవ్వద్దు. ఒకటే ఆదివారం కాబట్టి అది మనం సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఆ సమయాన్ని సాతానికి అవకాశం ఇచ్చి మన కుటుంబంలో శోధనలు తెచ్చుకుంటున్నాం. మనం కుటుంబంతో సహా దేవుడి సన్నిధిలో మనం ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు నా విషయం చూసినట్లయితే నాకు దేవుడు ప్రతి విషయంలో తోడుంటాడు. ఆ నమ్మకం అయితే నాకుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రతి విషయం ప్రభు ముందు ఉంచుతున్నాను. నేను ఏ పోరాటం అయితే పోరాడుతున్నానో ఆ ప్రతి ఒక్క పోరాటంలో దేవుడు నాకు తోడుంటుండు. అనుకున్నట్టుగానే నాకు దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. నా ప్రభు నా పక్షం ఉన్నాడు. ఎప్పుడైనా ఏ క్షణమైనా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆ విషయంలో నేను ఎప్పటికీ బాధపడను. ఎందుకంటే నా వెనుక, నా ముందు నా దేవుడు, నా దేవదూతలు నా పక్షం ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా, ఎంత కృంగుదల వచ్చినా, ఎంత వేదన వచ్చినా నా యేసయ్య నా పక్షం ఉన్నాడు కదా, నా తోడు ఉంటాడు అని నేను ధైర్యంగానే ముందుకెళ్తాను. ఎప్పుడు నేను బాధపడను. ఓ చిన్న బాధ సాతానుగాడు నాకు ఎదురు ఇచ్చినా కూడా, ఏ సాతానా వెళ్ళిపో, నీది శాశ్వతం కాదు ఆ బాధ అని బంధించేసి, ప్రభా నువ్వు నా పక్షం ఉన్నావు కదా, నా వెంటే ఉన్నావు కదా అని ఒక మనిషిలా నేను మాట్లాడుకుంటే ఉంటాను. ప్రతిరోజు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. త్వరలో ఆయన సాక్ష్యం కూడా నిలబెట్టుకోబోతాడు. హల్లెలూయా. అయితే దేవునితో నడిచే ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ఆ విషయం మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మనము దేవునితో నడిస్తే ప్రతిదీ మనకు దేవుడు ఒక చరిత్రగా మార్చేస్తాడు మన జీవితాన్ని. మనము దేవునితో నడిచేటప్పుడు కొన్ని ఆటంకములు, నడవాలా వద్దా, నా నిర్ణయం ఏది, నేను ఏ రకంగా నడవాలనుకుంటున్నాను, ఆ నిర్ణయంలో ఎన్ని ఆలోచనలు, ఇటువైపు కొన్ని ఆలోచనలు, దేవునిలో నడుగు, నువ్వు దేవుని కొరకు బ్రతుకు, నీ కుటుంబాన్ని చూసుకుంటూ బ్రతుకు అని దేవుడు ప్రేరేపిస్తే, సాతాను నువ్వు దేవునిలో నడిస్తే నీకు వచ్చేదేముంది, నువ్వేం చేయాలో జరుగుతుంది. కానీ మనము దేవునితో నడిచినట్లయితే దేవుడు గొప్ప విషయాన్ని మన ముందు, మన కళ్ళ ముందు ఉంచబోతున్నాడు. అయితే మన ప్రవక్తలు కూడా ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలకు, దేవునికి లోబడే విషయం కానీ, పోరాటాల విషయంలో కానీ వాళ్ళు విజయం సాధించి వాళ్ళ పేరును మనము జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మనకి ఆదాము దేవునికి ఇష్టమైన బిడ్డ, దేవునికి ఎంతో చేతులతో చక్కగా తయారు చేసుకున్న బిడ్డ. కానీ కొంచెం లోకము తనని పడేయాలని ప్రవర్తించింది, తనను పడేసింది కూడా. ఆయన హృదయంలో ఏముంది, నా దేవుడు నన్ను సృష్టించాడు, నేను ఆ లోకమైన ఆ మాట వినను, ఒకవేళ వింటే గనుక నా దేవుని దుఃఖపరిచే బిడ్డగా నేను ఉంటాను అని ఆదాము హృదయంలో వేదన ఉంది. కానీ ఇక్కడ తన ఈ లోక ప్రపంచం ఉంది కదా, ఆ లోక ప్రపంచం తనని ప్రేరేపిస్తా ఉంది. కానీ చివరికి దేవుడికి లోబడుతూ కూడా ఆదాము ఏం చేసిండు, లోకదానికి లోబడిపోయి ఎన్నో నష్టాలను, ఎన్నో కష్టాలను, ఎన్నో పోరాటాలను ఎదుర్కొండు. అయినప్పటికీ కూడా
ఆయన జీవితంలో నా దేవుడు యేసయ్య, నన్ను సృష్టించిన సృష్టికర్తే నా తండ్రి, ఆయన నేను మరువను, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఆయన నేను విడవను అని ముందుకెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనం ఈ విషయంలో మనం ఏం చేస్తామంటే దేవుడికి వ్యతిరేకంగా కొన్ని పనులు మనం చేస్తుంటాం. ఆ దేవుడికి వ్యతిరేకంగా కొన్ని పనులు మనం చేసినప్పుడు మనం నష్టపోతుంటాం. నష్టపోయినప్పుడు మన హృదయంలో ఒక ఆలోచన వస్తుంది, ఈ నష్టం నాకు ఎందుకు జరిగింది? నేను దేవునికి వ్యతిరేకమైన పని చేశాను కాబట్టి నాకు ఈ నష్టం జరిగింది. నేను బ్రతకలేను, ఈ విషయంలో నేను తలెత్తుకోలేను, నేను ప్రభు కూడా నా ప్రార్థన ఆలకించడు, ఇంకా నేను వేస్ట్ అని మనమే కించపరుచుకొని కృంగిపోతా ఉంటాం, నలిగిపోతా ఉంటాం. కానీ ఆదాము అలా చేయలేదు. నేను ప్రభుని ఒకసారి దుఃఖ పెట్టాను, కానీ ఇప్పుడు నేను ప్రభు కోసమే బ్రతుకుతా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని తన కోసమే బ్రతికి కయ్యేను ఏబేను గాని మళ్ళీ ఒక చరిత్రను సృష్టించాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా మన జీవితంలో కొన్నిసార్లు మనం తప్పిదములు పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు మనని క్షమిస్తాడో లేదో అని డౌట్ మనకు అవసరం లేదు. ప్రతిదీ క్షమించి మనని మళ్ళీ తన ఒడిలో చేర్చుకోవడానికైనా 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. మనము ప్రతి విషయంలో కృంగిపోవడం అవసరం లేదు. దేవుడు మళ్ళీ రమ్మని పిలుస్తున్నాను, నేను మళ్ళీ రా బిడ్డ, నా యొద్దకు రా, నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే నోవా మాట ఎవ్వరు కేర్ చేయరు. దేవుడు నోవాకు ఒక మాట చెప్పిండు, ఒక పెద్ద భారాన్ని అప్పచెప్పిండు. ఆయన ఆ దేవుడు చెప్పిన ఆ భారాన్ని ఇప్పుడు నోవా చేయాలి. చేయకపోతే ఈ ప్రపంచాన్ని కాపాడలేడు. కాబట్టి దేవునికి లోబడి ఇప్పుడు నోవా ఆ పని చేయాలి. ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పమన్నప్పుడు నోవా మాట ఎవ్వరు లెక్క చేయట్లేదు. నువ్వా అని ఎక్కిరిస్తా ఉన్నారు, నవ్వుతా ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు. సరే చెప్పొచ్చు, వెళ్ళిపో, నాకు అన్ని తెలుసులే అని నోవాని ఎంతో విమర్శిస్తున్నారు. కానీ నోవా ఏం చేయాలి? ఆ టైంలో ఇక్కడ ప్రభు మాట వినాలా? మనుషులు ఎగతాళికి కుమిలిపోయి నా మాట ఎవ్వరు వినట్లేదు ప్రభువా, నేనేం చేయాలి అని కుమిలిపోవాలా? కానీ దేవుడు, ప్రభువా మరి ప్రజలు ఇలా ఉన్నారయ్యా అని దేవుడికి సమాధానం చెప్పి, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేర్చి ఓడకట్టి మరి ఏ పక్షులను, పురుగులను, జంతువులను అన్నిటినీ తీసుకొచ్చి దేవుడు చెప్పిన మాటకి లోబడి అన్నిటినీ కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం కూడా మన జీవితం మనం డల్లవద్దు, నిరాశ చెందొద్దు. నేను దేవుడు చెప్పిన మాటకి ఎంత ముందుకెళ్ళాలనుకున్నా నాకు ఈ అపాయాలు వస్తున్నాయి, నేను చెయ్యలేను, నా వల్ల కాదని మనం కృంగిపోతే అది మనం సాధించలేం, చెయ్యలేం. దేవుడు చెప్పిన మాట. అలాగే అబ్రహాము కూడా దేవుని వాగ్దానాలపై విశ్వాస జాతులను నిర్మయిస్తుంది. హల్లెలూయా. అబ్రహాముకున్న విశ్వాసం ఈ రోజు ఎవ్వరం చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసమో తెలుసా? అబ్రహాము శారా ముసలి వాళ్ళైనా కానీ తనకు ఒక కుమారుని ఇచ్చిన దేవుడు. చాలా సంవత్సరాల తర్వాత ఒక కుమారుని ఇచ్చిన ఆ కుమారుని బలి అర్పించమంటున్నాడు దేవుడు. ఈ రోజు మనకి ఒక 10 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల వరకు పిల్లలు కాకపోతే దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు అనుకోండి, ఆ బిడ్డను బలి అర్పించమంటే మనం తట్టుకుంటామా? అస్సలు తట్టుకోలేము. దేవా ఏంటి ప్రభా, నువ్వు నాకు ఇచ్చావు, మళ్ళీ అప్పుడే బలి అర్పించమంటున్నావు ఏంటయ్యా అని హృదయం ఎంతో వేదనగా ఉంటది. కానీ అబ్రహాం విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. ఎంత విశ్వాసంతో ప్రేమించాడు అబ్రహాముని, ఎంత దేవుని అంతగా ప్రేమించాడు. తన కుమారుని కూడా లెక్క చేయకుండా దేవుడు చెప్పిన మాటకి మరి కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మన జీవితంలో కూడా ఇవ్వడానికి మనం ఇష్టపడాలి. ఇది శాశ్వతమైన లోకం కాదు. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు కూడా మనతో రాదు. ఈ రోజు మనం ఏం సంపాదించుకున్నామో, ఏది కొనుక్కున్నామో, ఏది మనతో రాదు. ఏది దేవుడు అడిగితే అది ఇవ్వడానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి నిద్ర వస్తుంది నేను చెప్తుంటే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? గొప్ప ప్రవక్తల గురించి మాట్లాడుకుంటున్నాం. వారిలాగా మనం జీవించాలి, వాళ్ళలాగా మనం నేర్చుకోవాలి, వాళ్ళలాగా మనం నడవాలి. అట్లయితేనే మనం విజయం సాధిస్తాం, పరలోక రాజ్యాన్ని కట్టుతాం. లేకపోతే ఎప్పుడు ఇక్కడే ఉంటాం ఈ లోకం వైపు చూసినట్లయితే. హల్లెలూయా. మరి అబ్రహాము లాంటి విశ్వాసము కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాను. మరి యాకోబు కూడా పోరాట ఆశీర్వాదానికి మార్పు దారితీస్తుంది. యాకోబు జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు వచ్చాయి, కానీ తను దేవునిలో ఆశీర్వాదాన్ని దక్కించుకోవాలని పోరాడాడు.
ఎన్ని ఆటంకములు వచ్చినా కూడా నేను దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని ఆయన పోరాడాడు. ఈ రోజు కూడా ఎన్ని బయట చుట్టుపక్కల మనకు ఎన్నో సమస్యలు ఎదురైతున్నప్పటికీ నేను దేవుని ఆశీర్వాదాన్ని చూడాలి, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈ రోజు నేను మందిరానికి ఎందుకు వెళ్ళినా దేవుని ఆశీర్వాదం పొందుకొని రావాలి, దేవుని అద్భుతాన్ని చూడాలి, ఆయన అద్భుతాన్ని నేను పొందుకోవాలని మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకోటి యోసేపు జీవితంలో కూడా చూసినట్లయితే యోసేపు చెడు ఉద్దేశించినది దాన్ని దేవుడు మేలుగా. అందరూ మన ఇంట్లో కూడా అంతే, ఇక్కడ మన చుట్టుపక్కల మన కుటుంబస్తులు కూడా చూస్తుంటాం కదా, మనని ఎవరైతే ఇష్టపడుతుంటారో ఇంకా చూసే వాళ్ళకి కుళ్ళు, అబ్బా నన్ను ఇష్టపడట్లేదు కానీ మా తమ్ముని బాగా ఇష్టపడుతున్నాడు, నన్ను ఇష్టపడట్లేదు కానీ మా చెల్లెకు అన్ని ఇస్తున్నారు అని కొన్ని వ్యతిరేకతలు మనం చూస్తుంటాం బయట గొడవలలో కదా. అంతా నా కుటుంబమే, అంతా నా వాళ్ళే అనుకోము. మనమే దక్కించుకోవాలని, మనమే ఉండాలి అని, మనమే సంపాదించుకోవాలని జీవిస్తుంటారు కొన్ని గొడవలలో చూస్తున్నట్లయితే. అలాగే ఇక్కడ యోసేపు కూడా అలాగే వ్యతిరేకతలు చివరికి చంపాలని కూడా నిర్ణయించుకున్నారు. సొంత తమ్మున్నే చంపాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ దేవుడు విడవలేదు. ఆయన తండ్రి ప్రార్థన ఆలకించి తన బిడ్డను కాపాడి ఒక రాజు ఇంటికి చేరిస్తే అక్కడ రాజు ఇంటి దగ్గర కూడా ఒక పెద్ద శోధన యోసేపుకి. అక్కడ ఎంత గొప్ప అర్హత ఆయనకు వచ్చినా కూడా రాజు భార్య ద్వారా కూడా శోధన జరిగింది. తను ఎంత అవమానపరిచింది. తను తప్పు చేయకపోయినా యోసేపు నన్ను ఇలా అన్నాడు అని నిందల పాలు చేసింది. ఆ మాటలు విని యోసేపును జైల్లో వేయడము, ఎంతో విమర్శించడం. అయినప్పటికీ దేవుణ్ణి మరవలేదు యోసేపు. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. మనం చెయ్యని తప్పుకు కూడా నిందలు వస్తుంటాయి. అప్పుడు మన గుండె వేదన పడుతుంటది, మన మనసు ఎంతో కృంగిపోతుంటది. అయ్యో దేవా నేను ఏ తప్పు చేయలేదు, కానీ ఎందుకు ఈ తప్పు నింద నా మీద వస్తుందయ్యా, అయ్యా నీ తప్పు చేయలేదయ్యా అని ఎంతో హృదయం కృంగిపోతూ ఉంటది, వేదన పడుతూ ఉంటది. కానీ మన దేవుడికి తెలుసు మనం ఏంటో. హల్లెలూయా. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో, మనం ఏం ప్రవర్తన కలిగి ఉన్నామో మన తండ్రి అయిన దేవునికి తెలుసు. మనం బాధపడని అవసరం లేదు. మనుషులు కృంగదీస్తారు, చెయ్యని తప్పుకి మన నిందలు మోపుతారు, మనని అబద్ధంలోకి లాగుతారు, మన సమస్యలోకి కూర్చుతారు. కానీ మనము దేవుని అవమానించిన, తన అన్నదమ్ములతో బాధ కలిగిన, ఇక్కడ రాజు వాళ్ళ ఇంట్లో రాజు భార్య తనని శోధించిన, నా దేవుడు నా పక్షంలో ఉన్నాడనే ముందుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మోషే కూడా అంతే. మోషే దేవుడు చెప్పిన ప్రతి దానికి లోబడి ఎంతో పోరాడి ముందుకెళ్ళిండు. ఎన్నో ఆటంకములు వచ్చినా, ఎన్నో సమస్యలు ఎదురైనా కూడా ఆ మోషే కూడా ఆయన ముందుకు తీసుకెళ్లి ఎంతో గొప్ప విజయాన్ని సాధించాడు. అలాగే జాషువ కూడా అంతే. ధైర్యము మరియు విధేయత విజయాన్ని అందిస్తున్నాయి. అంటే జాషువ ఒక తోడు, ఒక దైవ సేవకునికి ఎలాగైతే మనం సపోర్ట్ గా నిలబడతాము, దైవ సేవకునికి ఈ రోజు ఎవరైనా పట్టించుకొని ఉన్నారా? మోషకు తోడుగా మరి జాషువ ఒక దైవ సేవకునికి తోడుగా నిలబడ్డాడు. తోటే ఉంటూ తనకు సపోర్ట్ గా నిలబడ్డాడు, తనకు అండగా నిలబడ్డాడు. ఈ విషయంలో కూడా మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. మనం వచ్చి పోయే వాళ్ళుగా ఉండకుండా మనము మన సంఘంలో ఎవరు ఉంటున్నారు, మన సంఘంలో ఎవరు వచ్చిపోతున్నారు, కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఒక మనిషి రాలేదంటే మనము ఎందుకు రాలేదు అని ప్రార్థన చేయాలి, ఓదార్చాలి, ధైర్యపరచాలి, దర్శించే వారిగా ఉండాలి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలనాటి సేవకులు అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ పేరును మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. దావీదు కూడా అంతే. హృదయానికి దగ్గరైన, దేవుని హృదయానికి దగ్గరైన, ఎంతో సంతోషంగా ఉండేవాడు ఎప్పుడు దావీదు. ఎన్ని సమస్యలు వచ్చినా సంతోషముతో నాట్యమాడుతూ ప్రభు సన్నిధిలో, మరి కొండలలో గుట్టలలో గొర్రెలు కాచుకుంటూ పాటలతో దేవుని గణపరిచాడు. హల్లెలూయా. ఈ రోజు మనం తొవ్వలో గాని పనులో గాని వెళ్తున్నప్పుడు దేవుని స్తుతించి, దేవుని పాటలు పాడుతూ ముందుకెళ్ళాలి, దేవుని ఆరాధిస్తూ ముందుకెళ్ళాలి. మన కష్టంలో దేవుని పాట పాడాలి, మన నష్టంలో దేవుని స్తుతించాలి. అన్ని విషయంలో పాట పాడుతూ వెళ్ళాలి. కొంచెం కష్టం రాగానే అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, ఈ అవమానం వచ్చింది అని హృదయం అంతా వేదనగా అయిపోయి ఒక మూల కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటే నువ్వేం ఆశీర్వాదం పొందుకోలేవు. ఇంకా నష్టములు ఎదురుతాయి. సాతాను గడి ఇంకా నీ జీవితంలో అపాయాలే ఎదురు చేయాలని చూస్తుంటాడు. అట్లా కాకుండా ఈరోజు దావీదు వలె నాట్యమాడుతూ దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. సొలొమోను జ్ఞానము దేవునికి గొప్ప వరం. సొలొమోను ఉన్నాడు కదా మన బైబిల్లో, ఎంతో జ్ఞానవంతుడైన, చాలా జ్ఞానవంతుడు. కానీ ఆ జ్ఞానం అంతా దేవునికి ఉపయోగించాడు, దేవుని మార్గంలో నడిచాడు తన జ్ఞానం. ఈ రోజు మనకు జ్ఞానం ఉంటే, కొంచెం జ్ఞానం ఉంటే ఆగలే మనం, ఎగిరేగిరి జ్ఞానాన్ని మనం దేవుని కోసం ఉపయోగించాలి. మనకు దేవుడు ఆ చిన్న జ్ఞానం ఇచ్చిండంటే దేవునిలో ఉపయోగించాలి.
మరి ఏం చేయాలి దేవా, ఈ రోజు సన్నిధిలో నేను ఏం చేయాలి, ఉదయం వెళ్ళి ఏం చేయాలి, ఈ వారంలో నేను ఏం నిర్ణయించుకున్నాము, నా కుటుంబంలో నేను ఏం చేయాలి, నా కుటుంబంలో సాయంత్రం అయింది, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేద్దాం, వాక్యము నా పిల్లలకు చదివినిపిద్దాం, నేను చదువుకుంటా, ఒకవేళ నాకు చదువు రాదు నా బాబును కూర్చోబెట్టుకొని నేను వాక్యము చదివి వింటా, నాకు చదువు రాకపోతే నా పాపను కూర్చోబెట్టి నేను వాక్యం చదివి వింటా, చదివిపించుకొని వింటా అని ఒక జ్ఞానం, మనకున్న జ్ఞానం అంతా దేవుని కోసమే వాడబడించుకోవాలి. హల్లెలూయా. అలాగే దానియేలు పరీక్ష మధ్యలో కూడా ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం దొరకలేదు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని సింహం బోన్లో వేస్తా అన్న విషయం మీకైతే మీకు తెలుసు. సింహం బోన్లో పడవేసినా కూడా ప్రార్థన మాత్రం మానలేదు. దేవుడు ఆ ప్రార్థన విని వాటి నోర్లు మూయించి బ్రతికించి కాపాడాడు. ఈ రోజు మనకు ప్రార్థన చేసుకోవడానికి ఎంత మంచి అవకాశం ఉంది దేవుడి సన్నిధిలో. నీకు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు దేవుడి సన్నిధికి, ఏ టైంలో వచ్చి ఆ టైంలో కూర్చోవచ్చు దేవుడి సన్నిధిలో వచ్చి. ఇంత మంచి అవకాశం అన్నా ప్రార్థన చేయడానికి మనం ఆలస్యం చేస్తున్నాం, వెనకబడుతున్నాం. హల్లెలూయా. అలాగే పేతురు తప్పిదములు నాయకత్వానికి అడ్డంకి కావు. పేతురు కూడా ఎన్నో పొరపాటు కావాలని చేయలేం. కొన్నిసార్లు భయముతో తప్పులు చేస్తుంటాం, భయముతో మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు మనకెవరు సపోర్ట్ లేక మనం ఏదో అబద్ధమాడి ముందుకు వెళ్ళిపోవాలి, నాకు ఎవరు సపోర్ట్ లేదు కదా అనుకుంటాం. కొన్నిసార్లు ఒకటి సాధించాలంటే ఒక అబద్ధం ఆడాలి అన్నట్లుగా మనం ముందుకెళ్తుంటాం. అవి మనం ఏం చేయాలంటే దేవుడు వాటిని బట్టి మనల్ని శిక్షించడానికి, ఎందుకంటే అవి మనం ఒకరిని అన్యాయం చేయాలని అబద్ధం ఆడట్లేదు కాబట్టి, ప్రభా నా గురించి నీకు తెలుసయ్యా, ఇది చేయకపోతే నేను ముందుకెళ్ళలేనయ్యా ప్రభా అని దేవుని దగ్గర అడిగి మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దేవుడు క్షమించే దేవుడు, దేవుడు మన్నించే దేవుడు. కాబట్టి ఇంతవరకు మీరు ఏ విషయంలో భయముతో మరి సపోర్ట్ లేక మీరు ఎన్ని విషయంలో నోరు జారి ఉండొచ్చు, కానీ మరి ఆ విషయంలో దేవా నన్ను క్షమించు, నాకు ధైర్యం ఇవ్వు ప్రభా, నేను గట్టిగా మాట్లాడే ధైర్యం నాకు ఇవ్వు అని అడగండి దేవుని. నేను బలంగా మాట్లాడే ధైర్యం నాకు ఇవ్వు అయ్యా, పిరికితనాన్ని తొలగించయ్యా అని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా పౌలు గురించి మాట్లాడుకుందాం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత మూర్ఖుడో మనకు తెలుసు, ఎంత మంది ప్రాణాలు తీసేవాడో సౌలు. మరి అలాంటి వాళ్ళు ఈ జనాల్లో ప్రజలలో మనం చూస్తలేమా? ఎంతసేపు చంపాలి చంపాలి కొట్టాలి. నిన్న మొన్నటి దాకా అక్కడ గోల అదే విన్నా, చంపడం నరకడం, చంపడం నరకం, ఇదే నా చెవులకు సౌండ్. అంటే ఎంతసేపు ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు దక్కించుకోవడానికి చంపాలి, నరకాలి, ఆ మనిషిని నాశనం చేయాలి, మనం ముందుకెళ్ళిపోవాలి. ఇవే ఆ తలంపులు లోకానికి. అంటే మనము ఈ సౌలు కూడా అంతే. అప్పుడు ఏం చేసేవాడంటే నా దేశాన్ని నేను రక్షించుకోవాలి, క్రీస్తు ప్రేమను చాటింపకూడదు అని ఎన్నో ప్రాణాలు తీసినవాడు. కానీ ఆ మూర్ఖుడు మారడు కదా, ఆ మూర్ఖుడు మారడు. ఎంతో మంది విశ్వాసులు ప్రార్థించారు, ప్రభువా ఏంటయ్యా ఈ బిడ్డలు చనిపోతున్నారయ్యా, మరి తనను నువ్వే చూసుకొని ఎంతమంది బిడ్డలు ప్రార్థించారో అప్పుడు ఆ సౌలు కోసం. ఆ ప్రార్థన ఆయనను ఎదురయ్యి దర్శించి సౌలును పౌలుగా మార్చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు ఎంతో మంది వ్యతిరేకులు మన ముందు, మన చుట్టుపక్కల, మన కుటుంబంలో ఉండొచ్చు. మనల్ని నాశనం చేయాలి, మనల్ని కృంగదీయాలి, మనల్ని వ్యతిరేకపరచాలని ప్రతి క్షణం మన చుట్టుపక్కల ఉండొచ్చు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చిన్న వచనం చదువుకుందాం. ఒకవేళ మనకి ఇంతవరకు ఇలాంటి జ్ఞానం లేకపోతే దేవుని అడుగు, జ్ఞానం లేదు, ఆలోచన లేదయ్యా, నన్ను క్షమించు, ఈ జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా అని దేవుడు. కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని అడిగి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని మనము పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 2వ అధ్యాయం యాకోబు 2వ అధ్యాయం 14వ వచనం లాస్ట్ది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన భోజనం లేక ఉన్నప్పుడు. ఓకే చాలు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? అందుకే మనము తొందరపాటు నిర్ణయాలు కానీ ఆలోచించకుండా చేసే ఆవేశపు నిర్ణయాలు చేయకుండా ఇక నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకొని విశ్వాసముతో, సాత్వికముతో, ప్రేమతో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి అందరూ ముఖాలు ఉంచండి. సర్వశక్తిమంతుడా, మరి ఒక్కొక్క ప్రవక్తునికి ఒక చరిత్ర ఉంది. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు.
ఈ రోజు ప్రభుగా మనసు పూర్తిగా నేను అడుగుచున్నాను తండ్రి. ప్రభా సంఘమును బలపరచండి ప్రభా, సంఘమును స్థిరపరచండి ప్రభా. అయ్యా కుటుంబంతో సహా నీ సన్నిధికి నడిపించండి ప్రభా. అయ్యా ఒకరు వస్తే ఒకరు రాని స్థితిలో ఉండకుండానట్లుగా ప్రభా కుటుంబంతో సహా నైనా నడిపించండి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభా నీ విశ్వాసముతో భయభక్తులు కలిగి జీవించి ప్రభా నైనా అయ్యా దయతో ప్రభా నైనా ఆప్యాయతతో ప్రేమతో ప్రభా నీ అందు లోబడి ప్రభా జీవించే నిర్ణయం తీసుకోండి ప్రభా. అయ్యా ఈ బిడ్డల పట్ల ప్రభా ఆవేశంతో తొందరపాటుతో మర్యాదించుటకు దైవ జ్ఞానము దైవ భక్తి దయచేయండి ప్రభా బిడ్డలకి ప్రభా. యేసయ్యా ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించే జ్ఞానమును దయచేయండి, ఆసక్తి దయచేయండి ప్రభా, ఉజ్జీవమును దయచేయండి తండ్రి. నీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవా ఈ సమయం కాలంలో ప్రభా నన్ను క్షమించి మన్నించి ప్రభా నీ కృప చేత మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయాన్ని నాన్నకప్ప చెప్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని మాటలు బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మరి అన్ని విషయాల్లో మన హృదయాలకు బలపరిచిన మాటలే మనం పంచుకుంటున్నాము. అన్ని విషయాల్లో మన హృదయాలకు కావలసినటువంటి యొక్క మాటలను మనం బలపరుచుకుంటున్నాము. దేవునికి స్తోత్రాలు. అవును, మనం ఏదేమైనప్పటికీ ఈ శ్రమల దినములు ఈ ఉపాసన దినములు నడుస్తున్నాయి కాబట్టి మరి ముందుకు కొనసాగుటకు ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రము. మరి ముగింపులోనికి మనం వెళ్ళే ముందు మరి అదేవిధంగా మరి జ్ఞాపకం చేసుకుందాం. అదే ఉపాసన దినముల గురించి మనం ఆ 2-3 మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రము. 58 పెట్టుటయు వారికి వస్త్రములు అది ఆయనకి ఇష్టమైన ఉపవాసం అన్నట్టుగా మనకు మరి అక్కడ వాక్యము మనకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రము. కాబట్టి నీకు 10 చీరలు కలిగి ఉంటే ఒక చీర దానం ఇవ్వచ్చు. దానం ఇచ్చిన చీర పొందుకున్నదే జ్ఞాపకం చేసుకున్నాం. ఉపాసన పేర్లు అదే జ్ఞాపకం చేసుకున్నాం. నీకు 10 పాయింట్లు కలిగి ఉంటే ఒక పాయింట్ దానం ఇవ్వచ్చు. తీసుకున్న వాళ్ళు ఆ చేసే విధంగా ఉండాలి. అది నీకు పిడికడ అన్నం నీ ఇంట్లో కలిగి ఉంటే ఇతరులకు పిడికడ అన్నం పెట్టచ్చు. అది నువ్వు తినగలిగిన ఆహారం మాత్రమే పెట్టాలి. నీకు అవసరం లేని ఇంకొకరికి ఎట్లా గిడుతుంది? అందుకనే అలాంటి పెడితే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది కాదు. వాక్యం చదివిస్తా ఉంది. మరి ఆ ఉపవాసము మరి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నారు. ఇంకా కూడా ఉపవాసం చేసినప్పుడు పని చేయొచ్చా? ఓకే. సార్ దేవునికి స్తోత్రము. అవసరాలు తీర్చు ప్రభువా, నా అక్కర్లు తీర్చు ప్రభువా, అంచెలంచెలని వెలిగించు ప్రభువా అని చెప్పి ఆ మొరపెట్టినప్పుడు నీ అవసరాలు తీరుస్తాడు. నీ అక్కర్ల అవసరమాలు అన్ని కూడా తీర్చడానికి మరి దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి అదే కూడా ఇంకా కూడా అలాంటప్పుడు మన హృదయపూర్వకంగా దేవుని వెతికినట్టుగా మనం చూసుకోవాలి. మనం అక్కడ ఇంకా కూడా ఎలాంటి యొక్క ఉపవాసం ఉన్నప్పుడు దుర్భాషలు కూడా మాట్లాడవద్దు. అక్కడ 4వ అధ్యాయము దుర్భాషలు అనే మాట 4వ అధ్యాయం 29లో చూస్తాం. ఓకే. ఇనువారికి మేలు కలుగునట్లు అవసరం ప్రతికూలం వచ్చినమే పలుకుడు గాని దుర్భాషలు ఏదైనను దేవునికి స్తోత్రం. సార్ హల్లెలూయా. పూర్ణమైన ఉపవాసము దేవానికి నీకు అంకితంగా ప్రభువా, నీ హృదయం పెనవేసుకున్నట్లుగా నా మనసు నిబరం చేసుకుని ప్రభువా, నా హృదయాన్ని నీకు దారపోసి మంచి మనసు కలిగి నీ పేరులో గడుపుతున్నప్పుడు నాకు ఇలాంటి దుర్భాషలని దూరం చేయి. ఆ మాట్లాడకుండా నా నోరును మూసివేయి ప్రభువా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా అక్కడ మరి ఇంకా రాయబడిందని చెప్పంటే, ఎందుకంటే ఈ 3 రోజులు ఉపవాసం ఉంటే నా కృప చూపు అన్నారు.
దేవునికి స్తోత్రం. 3 రోజులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మొత్తం కలిపితే 3. ఈ 3 రోజులు ఉపాసన గడుపుతా నాకు నీ పరలోక సంబంధమైన వర్తమానములు నాకు బయలుపరచవా. ఇక్కడ మరి ఆ యొక్క ఎస్తేరి 3 రోజులు కలిపినట్టుగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. అక్కడ 4వ అధ్యాయం ఎస్తేరి 4వ అధ్యాయం 16వ వచనంలో కనబడిన యూదులందరినీ సమాజం సమకూర్చి నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఎన్ని దినములు? 3 దినములు. 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను మన చేతి కింద నీ ఇంట్లో పని మనిషి కూడా ఉపవాసం ఉండాలి. అమ్మా నేను ఉపవాసం ఉంటున్నానా, ప్రభు నామలో ఉపవాసం ఉంటున్నా, నువ్వు నా ఇంట్లో ఉండలేరా? అక్కడ వాళ్ళు కూడా ఉన్నట్లుగా దేవునికి స్తోత్రము. పనికత్తెలు కూడా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే నీ ఇంట్లో ఒక పని మనిషి ఉంటే అని చెప్పి అక్కడ కూడా 3 దినములు ఉపవాసం ఉన్నట్టుగా ఈ 3 దినములు ఉపవాసం ఉంటే దేవుడు నన్ను కనికరిస్తాడేమో, ఆ దేవునితో నింపుతాడేమో, నా కుంగిపోయిన హృదయాలను బలపరుస్తాడేమో అని చెప్పి ఆశతో 3 దినములు ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాము. పనివారితో కూడా, పనికత్తెలు అంటే పనివారేనా? పనివారు కూడా. ఎందుకంటే నేను ఉండటమే కాదు, ఇంకా నా పనివారు ఎప్పుడు నేర్చుకుంటారు? నీతో పనికొస్తుండే ఒక దోస్త, వారికి సువార్త ప్రకటించు. నాతో ఒక దోస్తు పనికొస్తాడా? నేను వాక్యం అనే విత్తనము ఆ హృదయం అనే భూమిలో ఎగజల్లాలి. హల్లెలూయా. పని మనుషులు కూడా ఉపవాసం ఉండ నేర్పుతా. నా పనికత్తెలు కూడా, నా పని మనుషులు కూడా ఉపవాసం ఉంటారు. ఇక్కడ ఉపవాస దినములు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు కాబట్టి నేర్పిస్తా. హల్లెలూయా. నేర్పించేవారు ఈ రోజుల్లో కూడా నేర్పియాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కింది వచనంలో ఏం జరిగింది చూద్దాం. ప్రవేశించుట రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించని అంతటి ప్రకారముగా జరిగించెను. చాలు, దేవునికి స్తోత్రాలు అని చెప్పి ఆ ఎస్తేరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఎస్తేరు ఏమైంది? ఆమె వృద్ధురాలు కాదు. ఆమెను ఏమనుకుందాం? ఒక యవనస్తురాలనే అనుకుందాం, కానీ వృద్ధురాలు అయితే కాదు. మరి అలాంటి యవన కాలంలో ఉండి నేను 3 రోజులు ఉపవాసం ఉండాలని ఆసక్తి కలిగిన అమ్మాయికి, ఆ ఎస్తేరు అనే అమ్మాయికి నేను 3 రోజులు ఉంటా, దేవుని దీవెనలు పొందుకుంటా ఇంతో కూడా రాయబడింది. మరి ఇంకా కూడా మరి అదే విధంగా మరి ఇంకా మనం మొదటికి వస్తున్నాము. మరి ఏవేలు ఒకసారి చూడండి. ఏవేలు మరి ఏవేలు 2వ అధ్యాయం సంబంధమైన కన్నీరు కావాలా. హల్లెలూయా. ఉపవాసం ఉండగానే కాదండి. 2 సభలు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుని వద్దకు రండి, మీకు ఆశీర్వాదం, మీకు దీవెనిస్తా. పరలోక దీవెనలు మీయే, పరలోక ఆశీర్వాదాలు మీయే. మీరు మనసు పూర్వం ఇదే మాట మత్తయి సువార్తలో 11:28లో చూస్తాం. నా వద్దకు రండి అన్నమాట. కాబట్టి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేసేదాను. హల్లెలూయా. కాబట్టి నా వద్దకు రండి అంటున్నాడు. ఇక్కడ కూడా మీరు ఉపవాసం ఉండాలని అనుకుంటే నా వద్దకు రండి బిడ్డ. మీరు ఏడుబుడి, దుఃఖపడి, మీ హృదయం నలగొట్టుకుని మనసు పూర్వకంగా మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును. హల్లెలూయా. అందుకనే అగరైతే ఉపవాసం లేకుండా కూడా కన్నీరు విడిచింది, హృదయం చింపుకొని కన్నీరు కుడిచింది. ఒక ఇంటిలో యజమానురాలను అవుతాను అనుకున్నా కానీ కాలేకపోయా. ప్రభువా ఎందుకంటే నన్ను ఒక స్థితికి తీసుకొస్తావా సరే, లేకపోతే నా పిల్లగాను చంపుతా, నేను సస్తా. ప్రభువా నేను ఒక ఇంటిలో నేను యజమానురాలను అయితాను అనుకున్నా, ఒక ఇంటిలో నేను ఒక కూడా వారసురాలను అవుతాను అనుకున్నా, కానీ కాలేకపోయా. అయితే ఆరణ్యములో భయంకరమైన అడవిలోకి వచ్చి, ప్రభువా నా పిల్లగానికి న్యాయం చేస్తావా సరే, నా పిల్లగానికి న్యాయం చేయకపోతే ఆ పిల్లగాన్ని చంపుతా, నేను సస్తా. ఆ మాట దేవుడు విన్నాడు. కాబట్టి ఆకాశం నుంచి దేవదూత వచ్చి హగర్ ఎడవవద్దు, దేవునికి స్తోత్రం. అక్కడ ఏమాత్రము మరి ఎలాంటి వార్త లేకున్నట్టుగా మరి ఇంకా కూడా అదే విధంగా మరి దానియేలుకు వస్తే 9:3లో చూస్తే అక్కడ కూడా ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. ఆయన కూడా మనం ఎందుకు ఉపవాసం ఉండద్దు? దేవునికి స్తోత్రము. దానియేలు అంతటా నేను 9:3 అంతటా నేను ఏం బట్ట కట్టుకొని వేసుకొని ఉపవాసం ఉండి ఆ పాత్ర విజ్ఞాపనలు చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట వెరీ గుడ్, దేవునికి స్తోత్రము.
నామములో కొనసాగినాడు. ప్రభువా, నేను నీ ఘనమైన నామములో నేను ఉపవాసం ఉంటా, నా మనసును నిబ్బరమ చేసుకుంటా, నా మనసులో చెత్త లేకుండా, చదరంగం లేకుండా, ఏది లేకుండా తీసుకొని నీ ఘనమైన నామమును నిమిత్తము నేను ఉపవాసం ఉండి నా ప్రాణమును నా హృదయమును ఏం చేసుకుంటాడటమ్మా? నిబ్బరము చేసుకో. శుభ్రం చేసుకుంటా. శుభ్రం, నిబ్బరము. నిబ్బరం అంటే అందుకంటే సంతోషపరుచుకొని నీ ఘనమైన నామాన్ని ఇంకా నేను ఎంతో ఘనపరచడానికి నేను ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్తా. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. కాబట్టి అక్కడ మరి 120 మంది ఎంత బెదిరింపులు బెదిరించినా వాళ్ళు ఏం చేసిండ్రమ్మా? దానియేలును ఏం చేయలే. కక్షలు కట్టినా, నీ మీద 120 మంది కట్టినా, నీ మీద 120 మంది కట్టినా, నీ మీద 120 మంది ఏ కక్ష కట్టినా వాళ్ళు ఏం చేయలే. దానియేలుకే చేయలే. దానియేలుకు దేవుని మీద విశ్వాసం ఉందా లేదా? వెరీ గుడ్. మరి ఆ యొక్క నిజ దేవుని మీద మనకు కూడా విశ్వాసం ఉంది. మన కూడా నిన్ను కొడతాన్నాడు, ఎప్పుడూ కొట్టలేడు. అయ్యా నన్ను క్షమించవా చెల్లెని, ఒకప్పుడు నేను ఒక మాట అన్నాను, మమ్మీ నన్ను క్షమించవా అడిగే రోజులు ముందే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ 120 మంది కూడా ఏదో చేయాలనుకున్నారు, దేవునికి స్తోత్రం, ఏం చేయలేకపోయారు. కాబట్టి ఈ దానియేలు గురించి వాట్సాప్ వచ్చింది కదా, ప్రశాంత్ విషయం, దానికి కరెక్ట్ సెట్ అయిపోయింది. అది మాటకు చూపించిన విధానానికి కరెక్ట్ అయిపోయింది. కాబట్టి దేవునికి స్తోత్రం, అది ఫాస్టర్ స్టైల్స్ కూడా వెళ్ళిపోయింది. దేవునికి మహిమ. కాబట్టి ఆ రాజులు ఏం చేసిండ్రు, వాళ్ళు ఎక్కడ చేసిండ్రు, దాని చరిత్ర ఏందని చెప్పి ఆ మాటకు దానికి మ్యాచ్ కాబట్టి ఆమె, ఎందుకంటే దానియేలుకున్న విశ్వాసమును బట్టి, దానియేలుకున్న నమ్మకమును బట్టి 120 మంది నన్ను చంపేస్తారా అన్న సంగతి దానియేలుకు తెలిసి ఉంటుంది. అయినా మీరు ఏం చేయలేరు, నన్ను నా పక్షమున దేవుడు ఉన్నాడు. రోమా 8:31 చూస్తామేమో. నామమున ఉపవాసం ఉండగలుగుతా, దేవుని వర్తమానాలు తెలుసుకోగలుగుతా, దేవుని దీవెనలు పొందగలుగుతా, దేవుని ఆశీర్వాదం పొందగలుగుతా. నేను ఉపవాసం ఉండి దేవుని యొక్క పరలోక సంబంధమైన వర్తమానం అన్ని తెలుసుకుంటా. మీరేం చేస్తారు? మీరేం చేయలేరు నాన్న. అవును కూడా కక్ష కట్టి దానియేలు మీద నింద పెట్టి ఏదో చేయాలనుకున్నారు. కానీ ఎంతమంది అయితే నింద పెట్టినరో, ఎంతమంది అయితే దానియేలును సంపాలని చూసిండ్రో వారి పిల్లలు, వారి భార్యలు ఎంత పని అయిపోయింది. కానీ ఎందుకంటే చూడండి, నిన్ను ఎవరైతే నింద పెడుతారో, నిన్ను నింద పెట్టిన వాళ్ళు కాకుండా ఆ నింద పెట్టిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలకు అంత ముప్పు వచ్చేసింది. దానియేలు ఏ యొక్క బోన్లో పడవలసి ఉండేనో ఆ బోన్లోనే వీళ్ళు పడవేయబడ్డారు. దేవునికి స్తోత్రం. అందుకని ఎవరు తోడుకున్న గోతులో వాడే పడతారు. కాబట్టి అందుకనే చూడండి, చెల్లె, మమ్మీ నేను ఒక మాట నన్ను క్షమించవా, తమ్మి నేను ఒక మాట నన్ను క్షమించవా. అందుకే కాబట్టి ఎందుకంటే ఎప్పుడు ఆ రోజులు వస్తాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లాస్ట్ వచ్చిన చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఉపవాసం అన్నారు అక్కడ. ఉపవాసం ఏవేలు ఈ దేవుడైన యెహోవా గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాల. దేవునికి స్తోత్రం. మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాల. ప్రభు గడుపుతున్న ప్రభా, నీ తట్టు నేను తిరుగుతున్నా ప్రభా, నీ తట్టు నేను తిరిగి ప్రభా. ఆశపడ్డ నా ప్రాణాలను నువ్వు తుడిచిపరచు ప్రభా. ఎందుకంటే నీ తట్టు తిరిగిన ఎడలా నువ్వు నా తట్టు తిరుగుతావు. ఆ ఆశ నాకుంది, ఆ నమ్మకం నాకుంది. అందుకని దానియేలుకు అదే నమ్మకం ఉంది. ఎందుకంటే మీ 120 మంది మీరు ఏం చేయలేరు. కాబట్టి కక్ష కట్టి, ఎందుకంటే నువ్వు ఎంత కక్ష కట్టినా నీ మీద ఎవరికి ఆశయం ఉండరో, నీ మీద ఎమ్మదలు కుట్రవేదలు ఉండరో, నీకేం చేయలేరు. ఎంత 120 మంది వచ్చినా, 100 మంది వచ్చినా ఎవరేం చేయలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి మహిమ. కాబట్టి అమ్మ, ఎప్పుడు కూడా దేవుడు మన పక్షం ఉండడం వల్ల ఏం చేయలేరు, బెదిరింపులు ఏం చేయలేవు. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ బెదిరింపులు ఏం చేయలేవు. దేవునికి మనసు మార్చుకోవాలి. మన మనసు రోమ 12 పేరులో గడుపుతున్నప్పుడు నువ్వు పేరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి ఏం మారి దేవునికి మాత్రము మనసు మారి. నువ్వు పేర్లు గడుపుతున్నప్పుడు నీ మనసు మారి. అక్క చెప్పిన ప్రకారము మన మనసు ఆయన మీద ఒరగాలి. మన మనసు ఆయన మీద ఒరిగినప్పుడు
ఏ బెదిరింపులు వచ్చినా ఏం కావు, ఇట్లా వస్తాయి అట్లా పోతాయి. హల్లెలూయా, ఇట్లా వస్తాయి అట్లా పోతాయి. అందుకనే అక్కడ 100 మంది, ఆ 120 మంది ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంత సంపదనన్నా కూడా నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము ఆయన మీద నమ్మకం ఉంచుతున్నాము. దేవునికి మహిమ. ఆయన ఎంతో నమ్మదగిన వాడని చెప్పి మనం ఆయనను ఎంతో ప్రేమిస్తున్నాం. దేవునికి మహిమ. కాబట్టి బిడ్డారా, ఉపాసన ప్రార్థనలో మనం గడుపుతున్నాం. అద్భుతమైన కార్యాలు మనం చూద్దాం. ఇంకా ఎంతగా అంచెలంచెలు మనం ఎదిగిపోవడానికి దేవుడే మనకు దిక్కాయి ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే విధంగా మరి ఎవరైనా ఈ మధ్య ఇంకా ప్రార్థనలు పెట్టుకోవలసిన వాళ్ళు ఉంటే ప్రార్థనని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రము. ముందుకు కొనసాగుటకు ఎవరైనా కుటుంబ ప్రార్థనల విషయంలో ఎప్పుడు వెనకాడకున్నట్టుగా ప్రతి కుటుంబానికి మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఉపాసన ప్రార్థనలు అయినంత మట్టుకు బిడ్డల యొక్క బాడీ సహకరిస్తున్నంత మెట్టుకు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీట కొరకు మీరు సాయించండి. ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న అడుగుడి, అదే మీకు అనుగరింపబడును అని చెప్పి నీ వాక్యం చెలివిస్తుంది. అవును ప్రభువా, ఈ సమయకాలం మందు మా యొక్క అయ్యా మా హృదయాలను మీ ఘనమైన నామంలో బలపరుచుకున్నట్టు కొరకు మీరు మాకు సాయం చేయవలసి, మీ ఘనమైన నామాన్ని మయంపరిచే ఆ గొప్ప భాగ్యము మా సంఘ బిడ్డలకు అనుగరించమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామం ప్రతి ఆమేన్, ఆమేన్, ఆమేన్.